అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఫిబ్రవరి నెల పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులైతే చేసిందండి. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెల పెన్షన్లు ఏ తేదీన పంపిణీ చేయబోతున్నారు, అలాగే ఏ అర్హతలు కలిగిన వారికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఇంకా ఎవరెవరికి ఏ ఏ రకాల పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారు. దీంతో పాటు చాలామంది కొత్త పెన్షన్స్ కోసం అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. జిల్లాకి 200 కొత్త పెన్షన్స్, రాష్ట్ర వ్యాప్తంగా 5,600 మందికి అవకాశం కల్పించబోతున్నారు. అయితే ఎప్పటి నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి, ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తానండి. దయచేసి చివరిదాకా వీడియోని చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెల ఈ పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి నెల పెన్షన్లు కూడా పంపిణీ చేస్తారండి. సో ముఖ్యంగా ఏ తేదీల్లో పెన్షన్ ఇస్తారు, ఎవరికి ఈ డబ్బులు ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఇంకా ఏ ఏ రకాల పెన్షన్ డబ్బులు ఇస్తారు అనేది క్లియర్గా ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముందుగా జనవరి నెల పెన్షన్లు డిసెంబర్ నెల 31వ తారీఖున మరియు జనవరి 2వ తారీఖున సెర్ఫ్ అధికారుల ఆదేశాల మేరకు అయితే పంపిణీ చేశారండి. ఎందుకంటే మనకి 1వ తారీఖున న్యూ ఇయర్ హాలిడే కాబట్టి ఈ విధంగా చేశారు. ప్రతి నెల 2 రోజులు పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు. ఇక ఫిబ్రవరి నెల పెన్షన్ పంపిణీ తేదీల్లో అయితే మార్పులు చేశారండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. జనవరి 31 అంటే ఈ నెల 31వ తారీఖు నుంచి ఫిబ్రవరి నెల పెన్షన్ పంపిణీ అయితే మొదలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 1వ తారీఖు మనకి ఆదివారం అయితే వచ్చిందనమాట. ఆ రోజు హాలిడే కాబట్టి ఒక రోజు ముందుగానే పెన్షన్ అయితే పంపిణీ స్టార్ట్ చేస్తున్నారు. సో జనవరి 31 ఉదయం 7 గంటల నుంచి గ్రామ సచివాలయ అధికారులు మీ ఇంటి వద్దకే వచ్చి ఫేస్ స్కాన్ లేదా బయోమెట్రిక్ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని మీరు తీసుకునే పెన్షన్ రకాన్ని బట్టి డబ్బులు అయితే మీకు పంపిణీ చేస్తారు. ఒకవేళ ఈ నెల 31వ తారీఖున మీరు తీసుకోకపోతే ఫిబ్రవరి 2వ తారీఖున అనగా సోమవారం రోజున కూడా పెన్షన్ అయితే ఇస్తారండి. ఇక ఇప్పుడు ఎవరికి పెన్షన్ ఇస్తారు, ఎవరెవరికి ఏ ఏ రకాల పెన్షన్ డబ్బులు ఇస్తారు, ఇంకా ఎవరికి పెన్షన్ ఇవ్వరు అనేది క్లారిటీగా చెప్తాను. దయచేసి చివరిదాకా చూడండి. ఒక్క 8 నిమిషాలు కేటాయించండి, అన్నీ మీరు తెలుసుకోవచ్చు. సో మనకి రాష్ట్రంలో గత 3 నెలల నుంచి కూడా దివ్యాంగ మెడికల్ పెన్షన్స్కి సంబంధించి రీఅసెస్మెంట్ ప్రక్రియలు జరిగాయండి. ఈ రీఅసెస్మెంట్ నోటీసులను జారీ చేసి అందులో హాస్పిటల్ పేరును, వారి యొక్క అపాయింట్మెంట్ షెడ్యూల్ని కూడా ఇచ్చి ఈ ప్రక్రియ చేసుకోండి అని దివ్యాంగులందరికీ కూడా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం రీఅసెస్మెంట్ ప్రక్రియను పూర్తి చేసుకున్న వారికి కొత్త సదరం సర్టిఫికేట్లను అయితే ప్రస్తుతం ఇస్తా ఉన్నారండి. ఆ సదరం సర్టిఫికేట్లో 40% నుంచి 85% లోపు ఉంటే వారికి 6,000 రూపాయలు అంటే దివ్యాంగుల పెన్షన్ అయితే వస్తుంది. అదే 85% నుంచి 100% మధ్యలో ఉన్నవారికి డిఎంహెచ్ఓ పెన్షన్ అంటే 15,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బట్టి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క డిసేబిలిటీ మరియు డిసీజ్ ఏదైతే ఉంటుందో, అంటే వారు ఏదైనా రోగంతో బాధపడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా రకరకాల పెన్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీని గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వీడియో చివరిదాకా చూడండి. కొత్త పెన్షన్స్ గురించి ఇప్పుడు చెప్తాను. ఒకవేళ సదరం సర్టిఫికేట్లో 40% కూడా మీకు పర్సంటేజ్ లేదు అని అంటే మాత్రం మీ వయసు 60 ఏళ్ళు పైబడి ఉంటే మీకు వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు అయితే వస్తుందండి. చాలా మందికి ఇలా పర్సంటేజ్ పెరగడం తగ్గడం ద్వారా పెన్షన్లు మారుతూ ఉంటాయి. అయినా కూడా మనకి జనవరి నెల పెన్షన్ తీసుకున్న వారందరికీ ఫిబ్రవరి నెల పెన్షన్లు కూడా ఇస్తారండి. సో ఇందులో ఎలాంటి మార్పు కూడా లేదనమాట. ఫ్రెండ్స్, ఇది ఐక్యూ ZNX 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ మొబైల్ ఫోన్ అండి. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ తోటి వస్తుంది. 15,000 రూపాయలు ది బెస్ట్ మొబైల్ ఇది. ఇప్పుడు అమెజాన్ లో ఆఫర్ అయితే ఉందన్నమాట. ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉన్నాలు బై చేయండి. సో పెన్షన్ రద్దు నోటీసులు వెనక్కి తీసుకోండి అని ప్రభుత్వానికి చాలా మంది దివ్యాంగులు అప్పీల్ అయితే పెట్టుకున్నారు. సో వారికి కూడా ఈ యొక్క ఫిబ్రవరి నెల పెన్షన్ అయితే రద్దు అవ్వదు. సో వారికి కూడా పెన్షన్ అయితే ఇస్తారు. సదరం రీఅసెస్మెంట్ ప్రక్రియ చేసుకున్న వారికి ఇంకా కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే కొంతమందికి రాలేదు. మరి వాళ్ళకి పెన్షన్ వస్తుందా రాదా అంటే వారికి కూడా ఫిబ్రవరి నెల పెన్షన్ అయితే ఇస్తారండి. పాత సదరం సర్టిఫికేటు మీ దగ్గర ఉంటే చాలండి. దానిలో మీకు ఎంత పర్సంటేజ్ ఉంటే దానికి తగ్గట్టుగానే ఆ రకం పెన్షనే మీకైతే ఇస్తారు. సో ఇక్కడి వరకు మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా. ఇప్పుడు కొత్త పెన్షన్స్ గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి.
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కొత్త పెన్షన్స్కి దరఖాస్తులు పెట్టుకోవడానికి చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లు అందరితోటి క్యాబినెట్ మీటింగ్ అయితే అరేంజ్ చేసి జిల్లాకి 200 కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయాలి అని ఆదేశించారు. అది కూడా ఒక 3 కేటగిరీస్ వారికి మాత్రమే ఈ 200 కొత్త పెన్షన్స్ అయితే ప్రస్తుతానికైతే శాంక్షన్ చేస్తున్నారండి. మొదటిగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ కొత్త పెన్షన్స్ అయితే శాంక్షన్ చేయబోతున్నారు. తర్వాత క్యాన్సర్ వ్యాధులతో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారికి, అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి, ఈ 3 కేటగిరీస్లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రతి జిల్లాకి 200 కొత్త పెన్షన్స్ అనేవి శాంక్షన్ చేయాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. సో ఈ కేటగిరీస్ అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ అనేవి తీసుకొని వెరిఫికేషన్స్ అనేవి కంప్లీట్ చేసిన తరువాత ఒక ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది విడుదల చేస్తారండి. సో ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ ఏదైతే విడుదలవుతుందో ఆ లిస్ట్లో వచ్చిన పేర్లు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేయాలి అని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీని గురించి కేవలం క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించారండి. కానీ మనకి ఇంకా ప్రొసీడింగ్ అనేది ఇంకా రాలేదు. గత నెలలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు, ఇందాక చెప్పాను కదా. కానీ ప్రొసీడింగ్ డేట్స్ అని కొన్ని ఉంటాయన్నమాట, జీవో అయితే విడుదల చేయాలి. సో దాని గురించి మనకి ఇంకా ప్రస్తుతానికైతే అప్డేట్ లేదు. కానీ ఫిబ్రవరి 2వ వారంలో ఈ ప్రొసీడింగ్స్కి సంబంధించి జీవో అయితే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు మనకైతే సమాచారం ఉంది. సో కాబట్టి అది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు మీరు. ఇక రిమైనింగ్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో, అంటే కొత్తగా వృద్ధాప్య పెన్షన్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు కదా, వారికి కూడా అవకాశం అయితే కల్పిస్తారండి. కాకపోతే ముందుగా వీరికి కంప్లీట్ అవ్వాలి. అంటే ఈ దివ్యాంగులకి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వీరికి ముందుగా కొత్త పెన్షన్స్ అనేవి అందించాక తరువాత మీకు అవకాశం అయితే కల్పిస్తారు. దీని గురించి ఇంకా స్పెషల్గా మనకి డేట్స్ అయితే ఏమి ఇంకా అనౌన్స్ చేయలేదు. నేను మీకు తర్వాత వీడియోస్లో అయితే ఎలాంటి అప్డేట్ ఉన్నా సరే ఖచ్చితంగా మీకు చెప్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే అండి, తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ సెషన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో మీకు క్లియర్గా అయితే అందిస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. మీ స్నేహితులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా భర్త చనిపోయి భార్య ఎవరైతే ఉంటారో మీరు కొత్తగా వితంతు పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉందన్నమాట. సో మీ యొక్క గ్రామ వార్డు సచివాలయ అధికారులను మీరు సందర్శించినట్లయితే మీకు నీట్గా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఇంకా వాళ్ళే అప్లై చేస్తారనమాట. సో ఇదండి, మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ పక్కనే గంట ఉంటుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇదండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.